హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎఫ్ఎంఎల్ స్వరాజ్ మధ్య ఉంది కదా, ఆ వెహికల్ అనేది ఇగ్నిషన్ పవర్ అనేది ఆన్ అవ్వట్లేదని కస్టమర్ ఫోన్ చేశారు. మళ్ళీ దీనికి మెయిన్ స్విచ్ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ మెయిన్ స్విచ్, అది ఇగ్నిషన్ స్విచ్ మార్చుకోవాలని చెప్పారట. ఇంతకుముందు ఎవరో చేశారు, అది పీస్ బాక్స్ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేసి డైరెక్ట్ పెట్టేసి చేశారట. మొత్తం మీద మన కస్టమర్ చెప్పింది ఏంటంటే ఇగ్నిషన్ స్విచ్ను మెయిన్ లైన్ స్విచ్ మార్చుకోవాలి అని చెప్పేసి అన్నారట. ఒకసారి కంప్లైంట్ అనేది మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. చెక్ చేశాను, ఇగ్నిషన్ దగ్గర కానీ మెయిన్ లైన్ దగ్గర కానీ పవర్ రావట్లేదు. అది ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే ఇగ్నిషన్ పవర్ ఉంటుంది కదా, మనకి ఇగ్నిషన్ స్విచ్ అక్కడ మెయిన్ పవర్ రావాలి. ఆన్ చేసిన వెంటనే ఎమర్జెన్సీ స్విచ్ ఉంటుంది కదా పక్కన రెడ్ కలర్ది, అక్కడ కానీ కూడా రావాలి. ఇదంతా ఓపెన్ చేశారు, ఈ పీస్ బాక్స్ ఈ సాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. నేను అడిగితే వేరెవరు చూసారండి, ఇది ఏంటంటే ఇగ్నిషన్ స్విచ్ను మెయిన్ స్విచ్ మార్చుకోవాలని చెప్పేసి అన్నారు. నేను కూడా చెక్ చేశాను ఒకసారి, అసలు పవర్ ఎందుకు రావట్లేదు అనేది. మనకి ఇగ్నిషన్ స్విచ్ దగ్గరికి మెయిన్ పవర్ రావాలి, అది ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఎమర్జెన్సీ స్విచ్ ఉంది అక్కడ పవర్ రావాలి. చెక్ చేసి చూద్దాం ఏంటనేది. మనకి సెల్ఫ్ మోటార్ దగ్గర ఇక్కడ ఉంది కదా, కింద శాసీ పక్కనే ఇది ఇక్కడ మనకి సాకెట్ ఉంటుంది. అది ఇది లూజ్ కనెక్ట్ అనమాట. ఇది లూజ్ కాంటాక్ట్. ఇంతకీ మెయిన్ సాకెట్ ఉంది కదా, డైరెక్ట్ మనకి బ్యాటరీ వైర్ ఉంటుంది కదా, బ్యాటరీ మెయిన్ నుంచి మనకి ఇక్కడ 3 ఫీజులు ఉంటాయి అన్నమాట. ఒకటి ఈసీఎంకి, ఒకటి ఆల్టర్నేటర్కి, ఒకటి ఇగ్నిషన్ స్విచ్కి వెళ్ళే ఫీజులు అన్నీ ఇక్కడ నుంచి ఉంటాయి అన్నమాట. ఆ సాకెట్ అనేది చెక్ చేస్తే అది లూజ్ కాంటాక్ట్లో ఉందన్నమాట. అది ఆ సాకెట్ నుంచి మనకి మెయిన్ అనేది వెళ్తుంది అనమాట. ఇక్కడ పక్కన స్విచ్ ఉంది కదా, పవర్ వస్తుంది అనమాట. అది ఓపెన్ అయితేనే మనకి పవర్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇది చూసారా, ఈ సాకెట్ అనేది చూడండి, వెయిట్ ఎక్కి ఏమైందంటే బర్న్ అయిపోయింది అనమాట. ఇది బర్న్ అయిపోయింది ఫుల్గా, చూసారు కదా. ఇది లూజ్ కాంటాక్ట్ వచ్చింది. పైన మీటర్ మనకి డాష్ బోర్డ్ పవర్ రావట్లేదు, ఇగ్నిషన్ ఆన్ అవ్వట్లేదు అంటే పైన ఫీజులు చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి కిందకు వచ్చి మనకి చూడండి ఇక్కడ ఉన్నా కదా, ఒక ఈసీఎంది ఒక ఆల్టర్నేటర్ది ఇగ్నిషన్ పవర్కి వెళ్ళేది పైకి మిగిలిపోయినా కదా, ఇవి చెక్ చేసుకోవాలి. ఇది సాకెట్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్ చేస్తాను. ఇంకా నేను సాకెట్ బర్న్ అయిపోయింది కదా, లూజ్ కౌంట్ వచ్చేద్దని చెప్పేసి డైరెక్ట్ లూపింగ్ చేస్తాను బ్యాటరీ నుంచి. ఇది ఇగ్నిషన్ కాల్ అనమాట. ఇగ్నిషన్ కాల్ ఆన్ అవుతేనే పైకి సప్లై అనేది వస్తుంది, ఈసీఎం కన్నా పవర్ వస్తుంది అనమాట. ఇది రిలే, అది ఫస్ట్ రిలే టైప్ అనమాట. ఇది శుభ్రంగా టైప్ వేసిన ఫీజులన్నీ క్లీన్ చేసి ఇది కంప్లీట్ చేశారు కదా, మెల్ట్ అయిపోయి లూజ్ కంటే వస్తుంది అనమాట. ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం చూడండి, వస్తుంది పవర్. ఇప్పుడు అయింది. ఇది కంప్లైంట్. ఇప్పుడు పీస్ బాక్స్ అన్నీ ఎలా ఉన్నారా మనం ఫిక్స్ చేసి ఇంకా పైగా చేసి వస్తారు. ఇది ఇగ్నిషన్ ఆన్ చేసినా పవర్ రాదు. ఇక్కడ మనకి చూడండి ఎమర్జెన్సీ స్విచ్ ఉంది కదా, వార్నింగ్ స్విచ్ అనేది, ఇది ఆన్ చేస్తేనే పైకి పవర్ వస్తుంది. డాష్ బోర్డ్లో సౌండ్ వస్తుంది కదా, ఆపేసాను. ఇది ఆన్, ఇది ఆఫ్. ఆ రిలే ఉంది కదా, రిలే దగ్గర ఇక్కడి నుంచే మెయిన్ సప్లై వెళ్తాను. అది డైరెక్ట్ సప్లై మెయిన్ సప్లై వస్తుంది కదా. ఇగ్నిషన్ నుంచి ఇక్కడ సప్లై వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను అనమాట. ఇప్పుడు ఇగ్నిషన్ ఆపేస్తున్నా, రాలేదు. ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే మనకి ఇగ్నిషన్ ఆన్ చేయగానే ఇక్కడ నుంచి ఇక్కడ సప్లై వెళ్తుంది. ఆన్, ఆఫ్. మనకి ఎలాగ ఉందో అలాగే పీస్ బాక్స్ వైరింగ్ హార్నెస్ మొత్తం అంతా క్లీన్గా నీట్గా సెట్ చేసి ఫిట్ చేస్తాం అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో.